కూర్చొని వింటేనే ఈ మాటలు అర్థమవుతాయి. నెంబర్ 1, దేవునికి వాక్యంలోనికి రండి, చూద్దాం. ఉపవాస దినములు ప్రతిష్ఠించుకున్న మనము, ఒక దినములు ఏర్పాటు చేసుకున్న మనము ఏ రీతిగా మందిరములో ఉండాలి, ఏ రీతిగా ఉంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, మనం దేవుడు వింటాడు, మనం కారుస్తున్న ఆ కన్నీటిని దేవుడు చూస్తాడో ఆ విషయాలను మనం పరిపూర్ణంగా చేద్దాం. యెహోవా మందిరములోనికి మనమందరము కూడా సమకూర్చబడాలి. ఆ మందిరములో ఈ ఉపవాస దినములు లేకపోతే ఈ ఉపవాస రోజులు ఏ విధంగా మనము జరిపించుకోవాలో, లేకపోతే జరిపించుకునే వాళ్ళకి ఉండాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటో నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఉపవాసం ఉండేది ఎక్కడమ్మా? మందిరంలోనే. సమకూర్చబడేది ఎక్కడికమ్మా? మందిరంలోకే. వచ్చేది ఎక్కడికమ్మా? మందిరంలోకే. అయితే మందిరంలోకి వచ్చే మనకటండి, నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అదే నేను చెప్పే విషయం. అదే ఉపవాసం ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త అనే పదం చాలా విలువైందండి. జాగ్రత్త అనే పదం ఒక మనిషిని భద్రపరుస్తుంది. జాగ్రత్త అనే పదం ఒక మనిషిని హెచ్చిస్తుంది. జాగ్రత్త అనే పదం ఒక మనిషిని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. జాగ్రత్త అనే పదం ఇతరులకు మాదిరిగా ఉంచుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము ఏం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా? జాగ్రత్త కలిగి ఉండాలి. చేతులు ఎత్తాలా, స్తోత్రం చెప్తా ఉండండి. జాగ్రత్త. ఈ ఉపవాస కూడికల్లో పాల్పంపులు పొందుతున్నవారు, ఉపవాసం ఉంటున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీ ముందు పెడుతున్నాను పిల్లగా. జాగ్రత్త అనే పదం చాలా గొప్పది. కొన్ని ఇళ్ల ముందు కొన్ని బోర్డులు ఉంటాయి. ఏమనంటే, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్తామా ఇంటికండి? పెద్ద పెద్ద ఇప్పుడు హైవే పడింది కదా మనకి. హైవేలో పెద్ద పెద్ద హైవేలు వెళ్తా ఉంటుంటే ఆ పెద్ద పెద్ద టర్నింగ్లు ఏమంటే చెప్పండి, ప్రమాదకరమైన మలుపు, జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి అని ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ఉంటే ఉన్నది మలుపు అని గట్టిగా తొక్కేమనుకోండి ఏమైపో చెప్పండి, అంకంతే పరదేశంలో ప్రియం. అంతేకాదు మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. జాగ్రత్త. మీరు గమనించినట్లయితే తల్లి చెప్తుంది కొడుక్కి, ఒరే నాన్న కాలేజీకి వెళ్తానంటే బండి కొన్నావురా, నువ్వు కొన్న పత్రమేమో 30లోనే వెళ్ళావు, ఈ మధ్యకాలంలో 100 వెళ్ళిపోతున్నావంటరా. చూసిన వాళ్ళు చెప్తున్నారా జాగ్రత్తగా వెళ్ళరా అంటే, నిజంగా మనస్సాక్షి ఉన్నవాడు అయితే గట్టిగా స్తోత్రం చెప్పండి. మా అమ్మలో చెప్పింది కాబట్టి నేను వినాలని జాగ్రత్తగానే వెళ్తాడు. కానీ మనస్సాక్షిలో ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి కీళ్ళు ఏళ్ళు ఇరిగిపోయేదాకా మాత్రం మాట అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి విషయం ఏంటంటే, జాగ్రత్త అనే పదం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి పిల్లరా, బయట ఇన్ని రకాల జాగ్రత్తలు చెప్పుకున్నాం కదా, మరి మందిరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలా వద్దండి? మాట్లాడుతుంది మీరు. మందిరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉండాలా వద్దా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. చదవండి మొదటి మాట. హల్లెలూయా. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. మొదటి జాగ్రత్త ఏంటంటే, అమ్మా మందిరంలోకి వచ్చాం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఏ రోజమ్మా? అంత కన్ఫ్యూజన్ ఉన్నారంటమ్మా. ఇది ఏ రోజమ్మా? మొదటి రోజు. చెప్పండి. ఇంకా మొదటి పూట. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే మొదటి రోజు మొదటి పూటలో ఉన్నాం కదా మనం. ఇప్పుడు మనం ఆలకించే ప్రతి మాటనంట ఎలా ఆలకించాలమ్మా? జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమని రాయబడింది? మొదటి మాట, ఇదిగో నీవు సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి విచ్చేసిన మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ ప్రథమ పూట మన జీవితంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనమటండి జాగ్రత్తగా వినాలంట. ఎలా వినాలమ్మా? జాగ్రత్తగా వినాలి. అంటే మనసు దగ్గర పెట్టుకుని వినాలి.
దేవుడు ఒక ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు సౌలు. ఏం పేరు చెప్పండి అమ్మా? సౌలు. ఈ సౌలు అనే ఆయన్ని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకుని చెప్పాడు, అమాలేకులందరినీ కూడా సంహరించేయమన్నాడు. కానీ సంహరించేయమంటే ఆయన ఏం చేశాడనంటే కనుక పిల్లరా, ఏమండి, సంహరించమంటే ఆయన వెళ్ళి బలిసిన వాటిని, బాగున్న వాటిని ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకొని పిల్లరా ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన దేవుడు బిడ్డరా, నేను దేవుడు చెప్పినట్టు చేసేసాను అన్నాడు. ఆ మాటకి దేవుడు బాధపడి అన్నాడు. వెంటనే పిల్లలు సమూయేలు పిలిచి, సమూయేలు, సౌలు నేను చెప్పిన మాట వినలేదు, సౌలు నేను చెప్పిన మాటకు లోబడలేదు కనుక ఇదిగో సౌలుని నేను రాజుగా ఉంచడానికి నేను ఇష్టపడతలేదు, సింహాసనం నుండి వేరొక ఆయన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను, ఎన్నుకుంటానని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా, ఆలోచన చేస్తే సౌలు అప్పటిదాకా అద్భుతంగా రాజుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుని మాటకు లోబడలేదో, దేవుడు చెప్పినట్లుగా చేయలేదో, అతని జీవితంలో పిల్లరా రాజుగా కోల్పోయాడు. తర్వాత పిల్లరా అన్ని రకాలుగా కూడా కోల్పోతా ఉన్నాడు. సమయంలో వచ్చి అడిగాడు, బాబు ఏంటి మరి దేవుడు చెప్పినట్టే చేసావా అంటే, చేశానయ్యా. ఎందుకు చేయలేదు? చేశానంటే వెంటనే ఆయన అంటాడు, మరి నాకు వినబడుతున్న ఆ పశువులెక్కలు ఎక్కడవి, ఆ ఎద్దులెక్కలు ఏంటి అని అంటే, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొచ్చాను. అప్పుడు సమయంలో ఒక మాట అంటాడు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే, బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటో శ్రేష్టం అంటండి? మాట వినుట శ్రేష్టము. బలి అర్పించడం కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట వినలేదు కనుక ఇదిగో నీవు నీ పరిస్థితి నుంచి తొలగిపోతున్నావు అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి పిల్లరా, మనము దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా మనము దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనులైన దైవజనులు వస్తున్నారు, చక్కటి దైవజనులు వస్తున్నారు. ఈ రాత్రికి, రేపు పగలు, రేపు రాత్రి, ఎల్లుండి పగలు, ఎల్లుండి రాత్రి అద్భుతమైన దైవజనులు వస్తారు, చక్కటి ఉపదేశాలు ఇవ్వబోతున్నారు. మరి మనం ఎలా వినాలి చెప్పండి అమ్మా? ఏ మరపాటుగా వినకూడదు, ఏమండి ఏదో విన్నాములు అన్నట్టుగా వినకూడదు. వినుమట్టు వారుగా వింటాం కాదు, కానీ అవి సమీపించి ఆలకించుట శ్రేష్టమని రాయబడింది. మాట వినటం వల్ల వచ్చే దీవెన ఏంటో ఒక మాటలో చూడండి. ద్వితీయోపదేశ కాండము దయచేసి 28వ అధ్యాయం 1వ వచనం, మీకు అందరికి బాగా పరిచయమైన వచనమే. ఒకసారి ఆ మాట చూడండి. అనుసరించి నడుచుకోండి అనగా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మాట వింటే దీవెన. హల్లెలూయా. ఎక్కడెక్కడ దీవెన? పొలములో దీవెన, పట్టణంలో దీవెన, పల్లెలో దీవెన. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను దీవించే ఒక అద్భుతమైన దీవెన ఏంటంటే కనుక మాట వినటం వల్ల మనం దీవించబడతాం. చెప్పండి, మాట వింటే ఏమవుతుందా? దీవించబడతాం. ఆ రోజున ఆ మాట వినబడకపోతే నేను ప్రతి బట్ట కట్టేవాడినా? ఆ రోజు ఆ మాట వినబడకపోతే నా జీవితంలో మార్పు జరిగేదా? ఆ పూట మాట సమాధిలో నీ ప్రాణమును విమోచిస్తున్న మాట వినబడింది కనుకనే కదా ఈ పూట బ్రతికి పట్టగట్టి నీ ముందు నిలబడి ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. కాబట్టి పిల్లరా, మొదటిగా దేవుని మాట వింటే దీవెన. రెండవ మాట చూద్దాం. అందులోనే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో చక్కటి మాట, మీరు సమ్మతించి నా మాట వినడలా భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఏం జరుగుతుందండి? భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. మాట వింటే రెండవదిగా మనం చూస్తున్నాం అక్కడ, ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి యొక్క మంచి పదార్థములను మనము అనుభవిస్తాము. కాబట్టి దేవుని వాక్యం ఎవరి కోసమనంటే మన కోసమే. దేవుని వాక్యం ఎవరి కోసమనంటే ప్రకటించబడేది మన కోసమే. నువ్వు సమ్మతించాలి మాటకి. ఆమె చెప్పండి. దేవుని మాటకి ఏం చేయాలి చెప్పండి అమ్మా? సమ్మతించాలి. సమ్మతించినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా పిల్లరా, ఆ మాట వల్ల కలిగే మరొక ఫలం ఏంటంటే భూమి యొక్క మంచి పదార్థములను ప్రభు మనకి అనుభవించేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవ విషయం కూడా నేను చెప్తాను.
మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చదువుతా తల్లి. 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను, మాట మాత్రము సెలవిమ్ము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నాడండి? మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. ఏది మారినా మనిషిని బ్రతికించేది, మంచి ఫలాలను అనుగ్రహింపచేసేది. గట్టిగా స్తోత్రం చెప్తామంటే మనిషిని బాగు చేసేది కూడా. ఎందుకనంటే ఆ శతాధిపతి అంటండి, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను అంటే ప్రభు వస్తున్నాడు అన్నాడా లేదండి? నువ్వు వచ్చుటకు నేను పాత్రుడిని కాదు, కానీ మాట మాత్రము సెలవిమ్ము. వచ్చుచున్న ఇశ్రాయేలును చూసి, వెంట వచ్చున్న ఇశ్రాయేలును చూసి అంటాడు కదా, ఇదిగో ఎవరిలోనూ ఇంత గొప్ప విశ్వాసం, ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదే అని యేసయ్య ఆశ్చర్యపడ్డారంట. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే కనుక, దేవుని మాట వింటే దీర్ఘకాలంగా నువ్వు బాధపడుతున్న ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన పరిస్థితులు పరిపూర్ణంగా ఈ ఉపవాస కూటాల్లో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలోకి వచ్చిన మనము ఉపవాస దీక్షను, ఉపవాస వ్రతమును, ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన మనకు ఉండాల్సిన మొదటి జాగ్రత్త ఏంటంటే, గట్టిగా స్తోత్రం చెప్పండి, దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని వాక్యం ఎంత బాగా వింటే అంత మన జీవితంలో కార్యం జరుగుతుంది. 1 దీవెన కలుగుతుంది, 2 మంచి పదార్థాలు అనుభవిస్తాము, 3 స్వస్థత కలుగుతుంది, 4వ మాట చెప్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. లూకా 5వ వచనం. 5:5 అండి. 5:5. సీమోను ఏమిటి మాట? రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సీమోను పేతురుతో దేవుడు చెప్తున్న మాట, లేక సీమోను పేతురే యేసయ్యతో చెప్తున్న మాట, అయ్యా మేము రాత్రంతయు ప్రయాసపడ్డాం, రాత్రంతయు కష్టపడ్డాం, రాత్రంతయు మేము చాలా బాధపడ్డాం, కానీ మా జీవితంలో ఏం పట్టలేకపోయాము, ఒక్క చేప కూడా పట్టలేకపోయాం. ఏమండి, వీళ్ళు చేపల పట్టలోనూ ఆరితేరినోళ్ళు అండి. ఏ చేప ఎక్కడ దొరుకుతుంది వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఏమండి, వల ఎలా వేయాలో బాగా తెలిసిన వాళ్ళకి, పోట్లో ఏ చేపలు పడితే బాగా తెలుసు, అన్ని రకాలుగా ఎరిగిన వారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఏం పట్టలేదంటండి, ఏం పడతలేదంట, ఒక్క చేప కూడా పడలేదంట. అలా పడకపోయేటప్పటికి
రాత్రంతా ప్రయాసపడ్డారు, ఉపయోగం లేదు. అయితే ఉపయోగం లేదని ఆ సమయంలో యేసయ్య వచ్చాడు, ఆ దగ్గరికి వచ్చి అన్నాడు, ఇప్పుడు వల వేయండి అన్నాడు. అది చేపలు పట్టే సమయమా? అది చేపలు పడే సమయమా? కానీ యేసయ్య వల వేయమంటే అప్పుడు వాళ్ళు అంటారు కదా, అయ్యా మేమైతే రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక చేప కూడా పడలేదు, కానీ ఇప్పుడు నీ మాట చొప్పున మేము వల వేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు నీ అనుభవం పనిచేయదు. నీ జ్ఞానము, నీకున్న టాలెంట్, నీకున్న అర్హతలు, నీకున్న పేరు, నీకున్న ప్రఖ్యాతులు ఇవేమి కూడా నీకు పనిచేయవు. కానీ నీకు ఇన్ని అర్హతలున్నా దేవుని మాట ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నైపుణ్యత కలిగిన వారే, టాలెంట్ కలిగిన వారే, అర్హతలు కలిగిన వారే, అద్భుతంగా పట్టేవారే, అద్భుతంగా సంపాదించేవారే, కానీ ఎందుకో వారు ఆ రాత్రి ఓడిపోయారు ప్రియారా. ఎందుకో వారి అనుభవం ఓడిపోయింది అక్కడ. ఎందుకో వారి టాలెంట్స్ అక్కడ పనిచేయలేదు రాత్రి. కానీ యేసయ్య అన్నాడు, ఇప్పుడు వల వేయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా మంది నా టాలెంట్ ద్వారా నేను ఏదో చేస్తాను, నాకున్న చదువు ద్వారా నేను ఏదో చేస్తాను, నాకున్న అనుభవం ద్వారా నేను ఏదో చేస్తాను, నాకున్న జ్ఞానం ద్వారా నేను ఏదో జరిగించేస్తానని చెప్పి చాలా మంది రకరకాలుగా ఇది చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుని దగ్గర కావలసింది నీ టాలెంట్ కాదు, దేవుని మాట నీలో కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది అద్భుతంగా చదువుకున్న వాళ్ళు కనబడతా ఉంటారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలా మంది అద్భుతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు చాలా పిల్లలు ఏమీ తెలియని మామూలు పరిస్థితిలో ఉంటారు. నేను అంటాను, ఈ రోజున మన జీవితంలో ఏం కావాలో తెలుసా? దేవుని మాట కావాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే వల వేయమన్న చోట వాళ్ళు వల వేశారో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ పట్టలేనన్ని విస్తారమైన చేపలు వారు, వల పిగిలిపోయని చేపలు వారు. నేను అంటాను పిల్లరా, నీ జీవితంలో ఎప్పుడూ లేని ఒక బలమైన కార్యం దేవుడు చేస్తాడు. నేనంటాను, ఈ పూట ఎందుకో ఎవరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ టాలెంట్ మీద ఆధారపడి ఎంతకాలం నడిచేవేమో, ఎంతకాలమో నీ భవిష్యత్తు మీద ఆధారపడి, లేకపోతే నీకున్న కొన్ని ఆలోచనల మీద ఆధారపడి, నీ చదువు మీద ఆధారపడి, నీకున్న సామర్థ్యం మీద ఆధారపడి నువ్వు నడిచేవేమో. ఇప్పటిదాకా నడిచి ఓడిపోయావేమో, కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఓడిపోవడం కాదు, నువ్వు గెలవాలంటే యేసయ్య మాట కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసయ్య మాట కావాలి. ఖచ్చితంగా యేసయ్య మాటే నిన్ను గెలిపించేది, నడిపించేది, బలపరిచేది, స్థిరపరిచేది. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ చెప్పబడుతున్న మాట మన జీవితంలో దేవుని మాట కావాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వివాహానికి అటెండ్ అయ్యారంట. ఆ వివాహానికి అటెండ్ అయినప్పుడు ఆ వివాహంలోనట యేసుక్రీస్తు ప్రభు అటెండ్ అయితే ఆ వివాహంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట. ఆ వివాహంలో పెళ్లి కూతురు పేరు చెప్పండి. అంత విచిత్రంగా చెప్తారండి. పెళ్లి కొడుకు పేరు చెప్పండి. కానా పెండ్లి వివాహంలో పెళ్లి కూతురు పేరు, పెళ్లి కొడుకు పేరు కనబడదు అసలు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఒకే ధ్యేయంగా కనబడతానంటే ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ ద్రాక్షరసం అయిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నారు, ఆ తల్లి గారు మరియ గారు అంటారు, ద్రాక్షరసం అయిపోయిందయ్యా, మరి ఏంటి సంగతి అంటే, వెంటనే పిల్లరా ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, మరి ద్రాక్షరసం అయిపోయిందంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతే పని వారితో చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుని స్తోత్రం. ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నాడు. చెప్పగానే చెప్పేశారు. వెంటనే పిల్లరా వాళ్ళు ఏం చేశారంటే, ఏమండి 6 రాతి బాగా ఖాళీగా ఉన్నాయి, అంచుల మట్టుకు నింపేశారు. నింపిన తర్వాత తీసుకెళ్లి పోసేయమంటే పోసేస్తున్నారు. ఇప్పుడు వారు మొదట ద్రాక్షరసము పోశారు, తర్వాత నీళ్లు అనబడిన మరింత మధురంగా మార్చబడిన ఈ ద్రాక్షరసం పోస్తా ఉంటే జనులు ఆశ్చర్యపడిపోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒట్టి నీళ్లే, కానీ అవి ఏమైపోయి చెప్పండమ్మా? నువ్వు దేవుని మాట అంటే నీ దగ్గర ఒట్టి విశ్వాసమే ఉంది, నీ దగ్గర ఒట్టి ప్రార్థనే ఉంది, నీ దగ్గర ఒట్టి దేవుని స్తోత్రం చెప్పండి. కానీ దాన్ని అద్భుతంగా మార్చగలిగిన దేవుడు ఆయన.
దాన్ని కృపగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ దగ్గర కొంచెమే ఉంది, నీ దగ్గర జ్ఞానం కొంచెమే, లేకపోతే నీ దగ్గర వట్టి నీళ్ళలాంటి పరిస్థితులే, కానీ ఆ వట్టి నీళ్ళే ఈ ఉపవాస కూడిక అయిన తర్వాత ఒక బలమైన రీతిగా ప్రభు చేయబోతా ఉన్నాడు. గట్టిగా చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వట్టి పరిస్థితుల దేవుడు ఒక బలంగా మార్చబోతా ఉన్నాడు, ఒక కృపగలిగా మార్చబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి మాట వెంట వల్ల ఇన్ని లాభాలు, ఇన్ని ఉపయోగాలు మనకున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఎలా వచ్చేవారో దాన్ని వచ్చేసి పైన వచ్చేవారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి వినండి పిల్లరా, ఒకటి మాట వినుట శ్రేష్టం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చదవండి ప్రియులరా, ఐదవ అధ్యాయంలో పిల్లలు 5వ వచనం చదువుతారు తల్లి. అమ్మా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. కొంచెం పైకి చదువుతారండి. 3వ వచనం కానీ చదవండి. అది విస్తారమైన పని పాటలు. చూడండి, రెండవదిగా ఏంటంటే అమ్మ వినాలి మాటలు మీరు. ఒకటి, మందిరంలో మనము ఉపవాసం ఉండి తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త, చెప్పబడే ప్రతి ఉపదేశానికి మనము చక్కగా వినాలి. అలా వినటం వల్ల ప్రతి మాట మనకు దీవెనగా మారుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండో విషయం ఏంటంటే, ఉపవాస కూటాల్లో మనము విస్తారమైన పని పాటలు పెట్టుకోకూడదు. అది దేవుని స్తోత్రం చెప్పండి. మనకి ఎప్పుడో చెత్త పనులండి, ఉపవాసం ఉన్నప్పుడు చెత్త పనులు మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఇప్పుడు ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. భక్తులు సాయంత్రానికి వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే అయ్యగారు చెప్తారు, అమ్మా ఇదిగో పలానా నెలలో పలానా తారీఖులో ఉపవాసం ప్రార్థనలు కూడికలు జరుగుతున్నాయి, రండి హో అని చెప్తారు. చెవులు మారుమోగలా చెప్తారు, పాంప్లెట్లు వేస్తారు, వాట్సాప్లో పంపుతారు. అయినా సరే దేవుని స్తోత్రం చెప్పండి, ఏదో పని నిలిపోతాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, దైవజనులు ఎంతో కష్టపడి శ్రమపడి దైవజనులు సమకూర్చుకొని, వారు ఎక్కడెక్కడ వాళ్ళండి ఒక దైవజనులు దగ్గర అనుకున్నారా? ఒకడేమో రాజమండ్రి నుంచి రావాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి వచ్చే భీమలాపురం నుంచి రావాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మరొక ఆయనేమో మరొక ఊరు నుంచి రావాలి. ఇలా దూరం నుంచి వచ్చి రావాలి. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఆ వాక్యం మీరు అందరూ వినాలో వద్దా? సంఘమంతా వినాలో వద్దా? కొంతమంది వింటే దైవజనుడికి ఏమైనా తృప్తి ఉంటుందండి. నేను సంఘం కలిగిన ఉండే, నేను విశ్వాసం కలిగిన ఉండే, ఉపవాస ప్రార్థనలు అన్నప్పుడు అందరూ మందిరంలో ఉంటారు. గట్టిగా స్తోత్రం. ఒక్క టెక్క కూడా ఏమవ్వకూడదు, విడవబడకూడదు, అందరూ మందిరంలో ఉండాలి. ఈరోజు చూస్తూ ఉంటే ఏమంటే డ్యూటీలు వారిగా అయిపోయింది పరిస్థితి. చూడండి, డ్యూటీలకి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అన్నట్టు ఉదయం ఏమో కొంతమంది కనబడతారు, రాత్రికి ఏమో కొంతమంది కనబడతారు. ఉదయం కనబడ్డ వాళ్ళు ఎప్పుడు కనబడరు, రాత్రి కనబడరు. రాత్రి కనబడ్డ వాళ్ళు అలాగే జరిగింది. ఒక మీటింగ్ వెళ్తే అయ్యారండి, ఉదయం ఓసారి సాక్ష్యం చెప్పండి, మళ్ళీ రాత్రి కూడా సాక్ష్యం చెప్పండి. ఇదేంటిది? ఒకే మందిరంలో పొద్దున్న సాక్ష్యమే, సాయంత్రమో సాక్ష్యం. అంటే ఎందుకంటే మా వాళ్ళు ఉదయం వచ్చిన రాత్రికి రారండి బాబు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదయం వచ్చిన ఎప్పుడు రారు, రాత్రికి రాడు. కనుక ఉదయం చెప్పాలి, రాత్రికి చెప్పాలన్నారు. నాకు చాలా బాధ వేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి విస్తారమైన పని పాటలు పెట్టుకోకూడదు. ఎప్పుడమ్మా ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు విస్తారమైన పని పాటలు పెట్టుకోకూడదు. అందుకే యేసు ప్రభు మరొక ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఆ ఇంటి పేరు మార్తా మరియు. ఒక ఆవిడ ఎప్పుడు పనిలో ఉండేదంట, నిత్యం. ఏ పని వంటింట్లో పనులు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు వెళ్తే ఆవిడ పనిలో ఉందంట. మరి అమ్మట యేసు ప్రభు పాల దగ్గర కూర్చుందంట. కూర్చుంటే వెంటనే పిల్లల ఆవిడ కోపం వచ్చేసింది, బాధ వచ్చేసింది. యేసు ప్రభువా నీకు చింతలేదా? ఏడు చింతలన్నీ తీసేసేవాడికి చింతలేదా అంటుంది ఆవిడ. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీకు చింతలేదా? మా చెల్లిని అక్కడ కూర్చోబెట్టుకున్నావు, కాస్త మా దగ్గరికి పంపించవచ్చు కదా అని అంటే అప్పుడు యేసు ప్రభు అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటా ఒక్కటే? దేవుని నా పాదాల దగ్గర కనపడడం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉన్న మీరు పనుల్లో కనపడడం కాదండి,
ఉపవాసం ఉన్న మీరు వేరే చోట గడపడం కాదు. ఉపవాసం ఉన్న మీరు ఎక్కడ గడపాలి అమ్మ? ఎక్కడ గడపాలమ్మా? దేవుని మందిరంలో గడపాలి. ఆషేరు గోత్రానికి చెందిన ఒక స్త్రీ, ఆవిడ పేరు అన్నా కాదు అన్నా అనబడ్డ స్త్రీ 7 సంవత్సరాలు మాత్రమే పెనిమిడితో కాపురం చేసింది. ఆ పెనిమిడి చనిపోయిన తర్వాత ఆమె దాదాపుగా ప్రియమైన దేవుని బిడ్డలారా 84 సంవత్సరాలు విడువక దేవుని దేవాలయములో ఉపవాసములతోనూ జాగారములతోనూ రేయిం పగళ్ళు ప్రభు సేవలో ఉందంటే గట్టిగా చప్పకొట్టి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు మందిరాన్ని విడిచిపెట్టకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మందిరంలో అందరము కనిపించాలి, ఏ పనులు పెట్టుకోకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది, చూద్దామండి. 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్న మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి చూద్దాం. మాట స్పష్టంగా ప్రభు ఈ పూట మనతో మాట్లాడుతున్న మాట. ఏమండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా మానక మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుడుకును. చూడండి, ఆ దినము సమీపించే కొలది కూడానట మీరు మరి ఎక్కువగా కూడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ కూడుకోవాలండి? గట్టిగా చెప్పండమ్మా. ఎక్కడ కూడుకోవాలమ్మా? దేవుని మందిరములో. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉపవాస కోడికలు? ఎందుకు ప్రార్థనలు? మాటికి ఎందుకు ప్రార్థనలు అంటే మాటికి కూడుకోమని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. మాటికి మందిరంలో గడపమని చెప్పాడు ఆయన. మా విన్నా తల్లి, నీవు ఎంత ఎక్కువగా మందిరంలో గడిపితే అంత దీవెన పొందుకుంటావు. ఎంత ఎక్కువగా మందిరానికి వస్తే అంతగా ఆశీర్వదించబడతావు. ఎంత మందిరంగా దేవుని సన్నిధిలో ఉంటే అంతగా నీ జీవితంలో కృపాధికం అవుతుంది. హల్లెలూయా. యాకోబు గారు ఒక మాట అంటారు, బెయేర్షెబా అరణ్యంలో ఎవరు తీయొద్దు. నేను చెప్తున్నాను, వినండి ప్రియులారా. ఏమంటాడంటే ఆయన యాకోబు అంటారు, ఆదికాండము 28:19 ఏం రాయబడిందంటే, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అంటాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని మందిరం అంటే ఏంటంటే పరలోకపు గవిని. అంటే మనం ఎక్కడ గడుపుతున్నామండి? పరలోకపు గవిని అంటే పరలోకపు గుమ్మాలో ఉన్నామన్నమాట. దేవుని స్తోత్రం. అర్థమైందండి మీకు? కాబట్టి మనం మాటికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి పరుగులు ఎత్తుకుని రావాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. మనము పని పాటలు పెట్టుకోకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్తాను. అదే మా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. నీవు మొక్కుకున్న దాన్ని 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా ఏమి చేయకుమమ్మా? ఆలస్యం అన్నాడు అందరు గట్టిగా. అంటే ఆలస్యం చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం ఆలస్యం చేయకూడదు అంటే రక్షణ పొందటం ఆలస్యం చేయకూడదు. వింటారు తల్లి? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ నీవు తప్పించుకుంది. ఎందుకంటే ఎంతమంది బాప్తిసాలు పొందారు? చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించండి. బాగా ఎత్తండి. దేవుడు మన అందరినీ దీవించడు కాక. దీవించేయండి. ఇంకా ఎవరు పొందలేదు చేతులు ఎత్తండి. బాగా ఎత్తండి అమ్మా. మరి పొదుపు అయితే ఎత్తున్నారంటే బాగా ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించడు కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఈ దినాన్ని మనం ఏం చేసుకోకూడదు అంటే వృధా చేసుకోకూడదు. ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అందుకే రాయబడి ఉంది, అమ్మా సమయము సమీపిస్తుంది కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము ప్రవర్తించాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒకటేంటంటే మాట వినుట శ్రేష్టము. రెండవది ఏంటంటే చెప్పండి అమ్మ. రెండవది ఏంటి చెప్పండి? విస్తారమైన పనిపాట్లు మనము
పెట్టుకోకూడదు. మూడవది ఏంటి చెప్పండి? ఆలస్యము చేయకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రక్షణ పొందడానికి ఆలస్యము, వినండి, ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను నేను. 5-10 నిమిషాల్లో నా మాటలు వినాలి మీరు. ఏమండి, ఏంటంటే రక్షణ పొందడానికి ఆలస్యం. నేను తాడేపల్లిగూడెం దగ్గర జగన్నాథపురం ఊరు వెళ్ళానండి. ఆ ఊరు వెళ్తే ఓ చెల్లి రిఫరెన్స్లు చెప్పకుండా చదివేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పే చదివేస్తూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే టకాటకా చదివేవాళ్ళు, టకాటకా చెప్పేవాళ్ళు అంటే దైవజనులు, వాళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉంటుంది కదండి. నేను కూడా చెల్లి భలే చదువుతుందని చెప్పి నేను ఉండబట్టలేక నన్ను చెల్లి బాప్తిసం పొందామని అడిగాను. ఇంకా పొందలేదని అంది. మరి ఎప్పుడు పొందుతామంటే చూద్దామలే అని అంటుంది. అయ్యి బాబు, దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మళ్ళా సంవత్సరం వెళ్ళి అక్కడికే ఆ చెల్లి కనబడతలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరో చదువుతున్నారు తాయితీగా, యెహోవా నా కాపరి అట్లా రావడం నాకేమో బాధ అయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యాను అడిగేశాను, ఏంటో చెల్లి ఏమైందంటే, ఇంకెక్కడ చెల్లి వెళ్ళిపోతాను. నేను అత్తోరింటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. అత్తోరింటికి కాదంటండి, చనిపోయిందంట. నాకు వణుకుపోతాను నా అయ్యతోటి. ఆ చెల్లి బాప్తిసం పొందిందని అడిగాను. ఇంకా పొందలేదండి అన్న. చూసారా, బైబిల్ చదివినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, పరిచర్య చేసినంత మాత్రాన రక్షణ పొందకపోతే పరలోకం ఉంటుందా మనకి? గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే సమయాన్ని పోగొట్టుకోకూడదు. రేపు నీది కాదు, రేపని నేడని రేపని వాయిదా వేయద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సమయం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి. కాబట్టి ఈ పూట మనం ఏం పొందాలమ్మా? గట్టిగా చెప్పండి అన్నమాట. బాప్తిసం పొందాలి. బాప్తిసము ఈ ఉపవాస కోటాల చివరి రోజున ఖచ్చితంగా ఇస్తారు. రక్షణకు సిద్ధపడపడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తానండి. చివరి మాట, మొక్కుకున్న దాన్ని చెల్లించుము. హల్లెలూయా అని అందరూ చెల్లించుమనండి. ఈ ఒక్కొక్క మాట చాలా టైం పడుతుంది వివరించడానికి. చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. చెల్లించుము. కీర్తన గ్రంథం 100వ కీర్తనలో మీరు ఎవరు తీయొద్దు, చదవద్దు, నేను చెప్తాను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనములో, మేము కానుకలు తెచ్చిన నాటి నుండి సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది అంటారు. వాటి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మలాకి 3:10 రాయబడిన మాట, మందిరములో ఆహారమునట్లు మీ 10వ భాగమంతా తీసుకొచ్చి మందిరపు నిధిలోనికి తీసుకురామన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మనము దేవునికి ఏం చేయాలమ్మా? 1, ఆలకించే వారంగా ఉండాలి. ఆలకించే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 2, ఉపవాస ప్రార్థన పనుల విషయంలో పనులు పెట్టుకోకూడదు. 3, రక్షణ పొందే విషయంలో అజాగ్రత్త కలిగి ఉండకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు 4వదిగా పిల్లరా చెప్పండి, దేవునికి మనము చెల్లించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవునికి మనము ఇచ్చేవారంగా ఉండాలి. అమ్మా, కృతజ్ఞత కానుక లేకపోతే దశమ భాగము, ఇవన్నీ కూడా ఎవరి సొమ్ము చెప్పండి? దేవుడి సొమ్ము, దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉండేవాడిని మన్నా బైబిల్ కాలేజీలో. 2వ సంవత్సరంలో మొదటి సెమిస్టర్లో దేవదాస్ అయ్య గారు పిలిచి నన్ను ఒక చిన్న సంఘాన్ని పంపించారు, గొల్లకోడేరు. ఆ గొల్లకోడేరు సంఘానికి వెళ్ళేవాడిని. వెళ్తూ ఉంటే పొద్దున్నే డ్రమ్ము కట్టేసుకుని, సైకిల్కి సైడ్ డ్రమ్ ఉంటుంది కదండి, కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటే పిల్లరా అలాగ పాట మీద పాట నేనే బరకలు వేసుకుని, నేనే కుర్చీలు వేసుకుని పాటలు పాడుతా ఉంటే దాదాపుగా పిల్లరా 12 వచ్చేవారు, 2-3. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నింటికండి? ఈ లోపల 100 పాటలు పాడేసి అలిసిపోయి సెమట్లెట్టేసి మొత్తం తడిసిపోయేవాడిని. మొత్తం మంచి గ్లాస్ కూడా తెచ్చేవాడు కదా. హల్లెలూయా. ఆవిడ వచ్చి ముందు కూర్చున్నది, ఇక ఆపేయండి పాస్టర్ గారు పాటలు ఆపేసేవాడు. ఆపిన తర్వాత ప్రసంగం చేయమంటే ఇప్పుడు ఎలా అవుతున్నా అప్పుడు ఇంకా గట్టిగా చేసేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆవిడ ఏంటి కళ్ళలా అవుతున్నారా? ఉన్నారు 3, మా 2 పిల్లలు పారిపోయేలా ఉన్నారు, కుష్లోగా చెప్పండి అనేది. నేనేమో ఆవిడేమో సీనియర్ విశ్వాసం, నేను జూనియర్ పాస్టర్ గారిని. కాబట్టి పిల్లరా ఇక నేను ముగించేసేవాడిని. రేకు డబ్బా ఒకటి ఉంటుంది నాకు, కాన్పుల్ డబ్బా. ఈ 3 కలిపి 300 రూపాయలు టింగ్ అనిపించేవాడు అందరూ. నేనేం చేసేవాడు, అప్పటిదాకా వాకింగ్ చెప్పి అలిసిపోయేవాడేమో. ఆ 300 రూపాయలు తీసుకుని ఎదురుకుండా ఉంటుంది కాపాట్లు. అప్పుడు
150 గ్రాముల పకోడీ రూపాయన్నర. ఆ రూపాయన్నర అక్కడ ఇచ్చేసి పకోడీ తినేసి ఎక్కువ మంచిని తాగి శపాసులు ఆదాం రాజా నీలాగా ఎవరో సేవ చేయరు, నువ్వే బాగా చేస్తున్నావని ఇంటికి వచ్చేసామని. ఇంటికి వచ్చాడు మా పాస్టర్ గారు ప్లేట్ నిండి అన్నం పెట్టేసి రెడీ పెట్టుండేది. ఆవిడ అప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. కనీసం కొన్ని సేవ ఎలా జరుగుతుంది, ఏమన్నా కానుకొస్తుందా ఏం అడిగేది కదా ఆవిడ. 7 నెలలు వచ్చింది. మా అత్తగారు వాళ్ళు ఆవిడని సీసలు తీసుకెళ్ళిపోయారు. మా అమ్మాళ్ళు అన్నారు నువ్వు రాయకుదురు వచ్చి అన్నారు. ఇది వరకు 5 కిలోమీటర్లే కాబట్టి రూపాయల పకోడీ సరిపోయింది. ఇప్పుడు 25 కిలోమీటర్లు తొక్కాలి సైకిల్ తొక్కి అలా మందిరం పక్కన స్టాండ్ వేసి ఇలా పలిపెడి మూల కూర్చొని గొళ్ళు మనం ఏడుతూ మొదలెట్టిన ప్రభువా ఇదేం సేవనైనా బొత్తుగా రూపాయల సేవ, నేనే తిన్నా రేపొద్దున కొడుకే పెట్టినా, ఇది ఏదో తప్పు జరుగుతుంది చెప్పిన ఆయనని గొళ్ళు మనం ఏడుతూ ఉంటే ఓ స్వరం వినబడుతుంది నాకు. ఏంటి ఆ స్వరం తెలుసా? నా కుమారుడా ఎప్పుడైనా నీ బొత్తు పెట్టుకుని దర్శనం ఇచ్చావన్నాడు ప్రభు. నేను అన్నాను నా పకోడీకే సరిపోతలేదు, నీకేం ఇస్తాను. నోరుము ఈ రోజు నుంచి పకోడీ తిన్నామంటే నీ మాట మర్యాద తక్కువ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ రోజు నుంచి పకోడీ క్యాన్సిల్. ఇంకా ఆ రూపాయలు పెట్టుకుని వెళ్ళిపోయాను మందిరానికి. మా దేవదాసయ్య గారి మందిరం అక్కడ వేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి ఆదివారం మందిరానికి వెళ్ళగానే ఒక కొత్త విశ్వాసం వచ్చి ఉందండి. దేవుని స్తోత్రం చెప్పండి. అసలే విశ్వాసం లేక మొహమాసపోయానేమో నేను ఆవిడ చూడగానే 1000 క్యాంట్లు బలు పిలుపుంటే వెళ్ళిపోతున్నా మొహమండి. లోపలికి వెళ్ళాను, పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయి, ప్రసంగం అయిపోయింది. ఈ ముగ్గురు 3 బట్టి ఇంకొంచెం చాలా వెళ్ళిపోయారు. ఈవిడ వచ్చి నా ముందు నిలబడి అయ్యారండి 6 నెలలు బట్టి నుంచి వద్దాం అనుకున్నానండి. ఈ ఏమట్టడిపోతుందో నాకు కాళ్ళు అడ్డడిపోతుందంటే ఏమట్టడిపోవడం నా పకోడీ అడ్డడిపోయింది. లేకపోతే నువ్వు ఎప్పుడో వచ్చేసినావు, తప్పు నీది కదమ్మా తప్పు నాదని చెప్పి ప్రార్థన చేస్తే 150 రూపాయలు కానుకిచ్చిందండి. ఫస్ట్ చదివిపెట్టి నా సేవలో మొదటి కానుకదే వెంటనే దశమాగం తీసి మళ్ళీ ఇచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. అదే సంవత్సరం 75 మంది విశ్వాసం ఇచ్చాడు దేవుడు అక్కడ. కనుక స్తోత్రం చెప్పండి. పాటలు పాడేవాడిని, ప్రసంగాలు చేసేవాడిని, కానీ వచ్చేది ఏం చేసేవాడిని చెప్పండి? కడుపు తినేసేవాడిని. నేను అంటాను 10వ భాగం దేవుని సొమ్ము. అమ్మా 10వ భాగం ఇస్తున్నారా? దేవుని సొమ్ము దేవునికి ఇస్తున్నారా? ఒకవేళ ఇచ్చే విషయంలో అజాగ్రత్త పరులు అయితే ఈ పూట ఉపవాసం ఉండి మీరు తీర్మానం చేసుకోండి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మాట వినట్లో జాగ్రత్త వహించాలి. రెండు చెప్పండి. పనులు పెట్టుకునే విషయంలో చెప్పండి పనులు పెట్టుకోకూడదు. 3వ విషయం చెప్పండి. రక్షణ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 4వ విషయం చెప్పండి దేవునికి ఇచ్చే విషయంలో అజాగ్రత్త పనులు ఉండకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. చివరి వచనం 7వ వచనం నీ మట్టుకు నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి. అంటే మన మట్టుకు మనమటండి ఈ పూట ఈ తీర్మానం చేసుకుని ఈ ఉపవాస కూడిక తొలి దినమున ప్రతిష్ఠించుకుంటే మిగతా ఉన్న 5 పూటలు కూడా కృపగల దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. మోకాళ్ళ మీదకి వద్దామా? అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడు. తన వాక్కు చేత మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం.